నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఓవరాల్గా మరి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది? వచ్చే ఉగాది వరకు కూడా వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? అయితే మనకి ముందుగా ఈ 2025 సంవత్సరంలో మనం చూసినట్టు కనుక ఉగాది మార్చి 30వ తారీఖు రావడం జరుగుతూ ఉంది. ఆ రోజు నుంచి మనకి తెలుగు సాంప్రదాయ ప్రకారంగా ఈ పంచాంగ శ్రావణం జరుగుతూ ఉండేది అనమాట. అంటే అప్పుడు ఆ రోజు నుంచి మనకి విశ్వవాసునామ సంవత్సరం అని చెప్పేసి అని మనం మొదలవుతుంది. ఈ విశ్వవాసునామ సంవత్సరం మొత్తంలో కూడా రాసులన్నీ కూడా 12 రాసులు 12 రాసుల వారికి కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. నామ నక్షత్రాలైనా దాంట్లో నక్షత్రపూర్వకంగా అయినా కూడా చాలా అద్భుతమైనటువంటి పరిహారాలు ప్రిడిక్షన్స్ కూడా బాగున్నాయని చెప్పవచ్చు. వారి వారి జీవన విధానం కూడా చాలా బాగుందని చెప్పవచ్చు. అందులో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారు కూడా ముఖ్యంగా చెప్పగలిగింది ఏంటంటే ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5గా పరిగణిస్తుంది. ఈ యొక్క ఈ ఆదాయం ఏంటి, ఈ వ్యాయం ఏంటి అంటే గ్రహాలు వారికి అనుకూలత ఎంతవరకు ఉంది, ఆ గ్రహరీత్యా సంవత్సరం మొత్తం కూడా యావరేజ్గా చూసుకున్నట్లయితే ఎట్లా ఉండబోతుంది అనేది కనుక గ్రహాలని పరిగణనలో తీసుకొని వాటి యొక్క గణిత ప్రకారంగా లెక్కించిన తర్వాత ఓవరాల్గా వచ్చేటువంటి శాసనం ప్రకారంగా చూసినట్లయితే ఈ యొక్క నెంబర్ అనేది రావడం జరుగుతుందన్నమాట. 5 అంటే 5 రూపాయలు సంపాదించడం అని కాదు. కామన్గా ఏంటంటే సంపాదన ఖర్చు ఒకేలా ఉండొచ్చు, ఈ గ్రహాలు వీళ్ళకి ఇలా అనుకూలిస్తాయి అని చెప్పడానికి ఉంటుంది. అయితే ఒకటి వీరిలో దశ అంతర్దశలు లేదు, వీరి గోచార ప్రకారంగా చూసుకున్నట్లయితే నక్షత్రాలు, వీరి గోచార ప్రకారంగా చూసుకున్నట్టయితే గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఏ పరిస్థితుల్లో ఉన్నారనేది చూసుకున్నట్టయితే వారి వారి జాతకం అనేది కొంతమేర మార్పు చేర్పులు అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళని చూసినట్టయితే కనుక 5 ఆదాయం అలానే వ్యాయం 5 అని ఉంది. అయితే వీటి రెండింటిని ఏంటంటే వీరి సంపాదన ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో ఇవి సానుకూలంగానే ఉన్నాయి. అప్పు తీసుకొచ్చి బ్రతకాలి అనే అవసరం లేదు. కష్టపడే తత్వం ఉన్నవారు కష్టపడతారు, కష్టపడేసి డబ్బు సంపాదించుకొని అంతమేర మిగిలించుకోలేకపోయినా కూడా దాని వరకైనా సరిపెట్టుకునేటువంటి తత్వం కలగడగా ఉంటుంది ఈ యొక్క ధనుసు రాశి. అలానే రిస్క్ చేయరు, కొత్తగా ఏదైనా సాధిద్దాము, ఏదైనా మొదలు పెడదాము అనేది అటువంటి రిస్క్ అనేది చేయరు. ఎంత చెట్టుకు అంతే గాలి కదా అన్నట్టు విధంగా వీరు అలా వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. సానుకూలంగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా వీరికి ఏర్పడుతున్నాయి. అయితే వీరికి ఇంకో విషయం కూడా ఉంది. ఇప్పుడు మనకి ఏదైతే ఈ యొక్క ఉగాది సంవత్సరం ఉన్నదో దీనికి మునుపటి రోజున షష్టగ్రహి కూటమి ఒకటి ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహి కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది. దానివలన వీరికి ఆ ఒక శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా వీరి మీద 10వ స్థానంలో కాబట్టి వీరికి కూడా ఎంతో కొంత ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అయితే కొంతమేర ఉంటుంది. కాకపోతే పెద్దగా బాధించకపోయినా అది ఎంతవరకు అంటే ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాలు అయితే మాత్రం ఈ యొక్క శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉంటుంది. అది ఎలా పనిచేస్తుందంటే ఏదైనా మంచి పని మీద వెళ్ళాలనుకున్నప్పుడు అది ఎదురవటము, అడ్డం పట్టము అలానే ఉంటుంది. అలానే విఘ్నాలు ఉండేలాగా చేస్తుంది అన్నమాట. దానికి తగ్గట్టుగా వీరు సరైనటువంటి దారిలో ఆలోచన చేసుకొని సరైనటువంటి సలహా తీసుకొని సరిగా వీరు మొండిగా మూర్ఖంగా అలా ఉండకుండా తెలివితేటలతో ముందడుగు వేయడం ద్వారా ఎక్కడ మోసపోకుండా ఆ పని అయ్యేలా ఉంటుంది. బద్ధకంగా అయితే ఎక్కువ ఉండకుండా చూసుకుంటే మరీ మంచిది ధనుసు రాశి వారు. అలానే వీరికి ఇంకోటి ఏంటంటే బద్ధకం కొంచెం ఎక్కువగానే కనపడుతుంది కాబట్టి బద్ధకంగా లేకుండా వీరి పని వీరు చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఆ పని సాధించగలుగుతారు. అంటే ఒక పని ఒకసారి చేస్తే అయ్యేటువంటి పని 1కి 2 సార్లు చేయాల్సి వస్తుంది. అందుకని బద్ధకంగా లేకుండా మొండిగా వెళ్ళాలి. కొన్ని పనులు అవ్వాలంటే మొండికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇది జూన్ వరకు చేస్తే ఖచ్చితంగా సరిపోతుంది. ముఖ్యంగా వీరికి ఏదైనా బాధ్యతలు అప్పగించి మునుపటి ఎప్పుడైనా సంవత్సరాల క్రితం బాధ్యతలు అప్పగించేసి ఒక కాంట్రాక్ట్ బేస్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో కానివ్వండి, లేకపోతే ఏదైనా సంస్థల్లో లేకపోతే ఆర్గనైజర్స్లో కానీ వీరి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతలు నిర్వహించేటువంటి కార్యక్రమం వీరు చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి పదవి విరామణ చేసేటువంటి ఒక ఆస్కారం కూడా వీరికి కనపడుతుంది ఈ యొక్క జూన్ మాసం లోపు. ఎందుకంటే వీరు చెప్పా కదా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి వల్ల వీరు ఎక్కువగా పనిచేయాలనే ఆలోచన ఉండదన్నమాట. వీరికి ఎంతసేపటికి బద్ధకంగా అలా ఉండిపోవటము, మొండిగా అలా ఉండిపోవటము, ఏం చేస్తాంలే చూద్దాంలే రేపు చూద్దాంలే అనుకోవటము, దానివలన కార్యాచరణ సమయం పట్టేలా ఉంది. అందుకని వీరు పదవి విరామణ చేయటం కానీ దాని నుంచి తొలవాడేటువంటి ఇది కానీ కనిపిస్తుంది. కాబట్టి జూన్ లోపున కొంచెం చురుగ్గా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే వీరికి
సానుకూలంగా ముందుకెళ్లేదానికి కనబడుతుంది. అయితే వీరికి జూన్ వరకు ఇలా ఉంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా వీరికి విద్యార్థులైతే కనుక విదేశయానానికి ప్రయత్నం చాలా బాగుంది. విద్యారంభం అయిన వారికి జాబ్స్ రావడం కూడా వీరికి అనుకూలంగా, అనూహ్యంగా జాబులు వచ్చేటువంటి అవకాశాలు కూడా బాగా కనపడుతున్నాయి. సహాయ సత్కారాలు కూడా వీరికి బాగా లభిస్తాయి. అలానే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వారికి, అలానే బిల్డర్స్ కానివ్వండి, అలానే కాంట్రాక్ట్ బేసిక్స్ చేసేవారు కానీ, ఆర్కిటెక్చర్స్ కానీ, లేకపోతే సివిల్ ఇంజనీర్స్ కానీ, ఇలాంటి వారికి వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా, అక్టోబర్ వరకు కూడా ఇలాంటివే బాగా కల్పిస్తూ ఉన్నాయి. అయితే వీరికి సానుకూలమైన పరిస్థితులు రావడానికి ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం కూడా కొంతమేర పరిహారాలు కూడా చేసుకుంటే వీరికి చాలా బాగుంటుంది. మునుపటి మరి ఇంకొకటి ఏంటంటే నవంబర్, డిసెంబర్ మాసాల్లో అయితే వీరికి పెళ్లి సంబంధాలు కూడా కుదిరి, అదేవిధంగా వీరికి పెళ్లి సంబంధాలతో పాటు వీరికి లవ్ మ్యారేజెస్ కూడా అయ్యేలా కనపడుతున్నాయి ఈ సంవత్సరంలో. విశ్వవాసునామ సంవత్సరంలో గొప్ప విషయం ఏంటంటే ఈ ధనుసు రాశి వారికి కూడా లవ్ మ్యారేజ్ కనిపిస్తున్నాయి. అలా అని చెప్పేసి ఇప్పటికిప్పుడే లవ్ చేసుకునే అవసరం లేదు. కాకపోతే ఎప్పుడో లవ్ చేసి ఉంటే కనుక, ధనుసు రాశి ఆడపిల్ల అయితే లవ్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇంట్లో వాళ్ళకి చెప్తే. ధనుసు రాశి మగపిల్లడు ఉన్నారంటే పెళ్లి చేసుకునైనా ఇంట్లో చెప్పవచ్చు, ఒప్పుకుంటారు. అంటే వీరి మీద వారికి అంత నమ్మకం, ఒక అమ్మాయినే ప్రేమిస్తాడని నమ్మకం. కాబట్టి ఈ అబ్బాయి పెళ్లి చేసుకుని వెళ్ళినైనా సరే ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తే ఒప్పుకునేటువంటి ఇది ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీరు లవ్ చేసి ఉంటే కనుక పెళ్లిళ్ళు దానికి కూడా నవంబర్, డిసెంబర్లో అనుకూలంగా ఉంది 2025 సంవత్సరం వీరికి. ఇకపోతే దీర్ఘకాలికమైనటువంటి ఏదైనా సరే వీరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే కనుక బ్లడ్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే బాగా కనపడుతున్నాయి. కాబట్టి దానికి తగ్గటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది. ప్రకృతి వైద్యం వీరికి చాలా అనుకూలంగా కనబడుతుంది. ఇకపోతే జనవరి, ఫిబ్రవరి, మార్చి 2026 సంవత్సరం వీరికి అన్యోన్యతమైనటువంటి దాంపత్యం, అలానే ఉత్తీర్ణులైనటువంటి వారికి జాబ్స్, పెళ్ళి అయి ఎన్నో సంవత్సరాల వారికి పిల్లలు పుట్టేందుకు ప్రయత్నము, ఇవన్నీ కూడా ఈ 3 మాసాలు చాలా అనుకూలంగా ఉంది వీరికి. అంతా విద్యారంభం అంతా అయిపోయిన తర్వాత జాబ్స్ ఏది వెసులుబాటు లేవు, జాబ్స్ దొరకట్లేదంటే కూడా వాటికి సంబంధించి కూడా ఈ సంవత్సరంలో అయితేనేమో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో బాగా కనిపిస్తున్నాయి. వచ్చేటువంటి సంవత్సరంలో 2026 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో అయితే ఉన్న జాబుకి ప్రమోషన్స్ రావడం, ఉన్న జాబ్లో వెసులుబాటు రావడం, దానికి తగ్గట్టుగా వీరికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా వీరికి ఇవ్వడం లాంటిది బాగుంది. అంటే ఈ సంవత్సరంలో జాబు కోసం బాధపడేవారు, జాబులో కొంతమేరైన వీరికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రయత్నించేవారు వచ్చే సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అయితే మాత్రం ఖచ్చితంగా వీరికి ఆ ఒక గ్రహాల నుంచి వెసులుబాటు బాగుంది. కాబట్టి జాబ్లో కూడా బాగుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే కష్టపడి కొంచెం ఇబ్బందికరంగా అయినా వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ జాబ్ని కొనసాగిస్తే మరీ మంచి శుభ ఫలితాలు వచ్చేలా ఉన్నాయి. కాబట్టి కొనసాగించడం మంచిది వీరికి. రాజకీయ రంగంలో వారికి అయితే అన్యూన్యమైనటువంటి పదవులు, అలానే అలా దారిలో పోతున్నటువంటి వారిని తీసుకొచ్చి కుర్చీ వేసి కూర్చోబెట్టడం, గల్లీ లీడర్ కూడా ఢిల్లీ స్థాయికి ఎదిగేటువంటి పరిస్థితులు చాలా బాగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క ఆస్తులు, అంతస్తులు ఏమైతే ఉన్నాయో, పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం అమ్మేసి పొలిటికల్లోకి వెళితే కనుక ఖచ్చితంగా వీరు నాశనానికి దగ్గర అవుతున్నారు అనుకోవచ్చు. ఆస్తులు ఏమి కూడబెట్టుకున్నాయి అట్లానే ఉంచేసి రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా పదవిలోకి వెళ్ళాలనుకుంటే కనుక ఆ పొలిటీషియన్కి వెళ్తే ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా రూపాయి ఇచ్చేటువంటి పరిస్థితి వీళ్ళు తీసుకోకూడదు. ఆస్తులను, అంతస్తులు అమ్మితే మళ్ళీ వీళ్ళు కూడపలుచుకోలేరు. రానున్నటువంటి 4 సంవత్సరాల వరకు కూడా 2028 వరకు కూడా వీరు కొనేదానికి లేదు. కాబట్టి ఉన్నవి అమ్ముకోకుండా ఉంటే సరిపోతుంది. పొలిటికల్నే కాదు, వ్యాపారమే కాదు, ఆర్థికంగా అన్ని రకాలుగా వీరికి కలిసి రావాలంటే ఉన్న ఆస్తులు అమ్ముకోకుండా ఉండాలి, జాగ్రత్త పడాలి. అదొక్కటైతే వీరికి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ధనుసు రాశి వారు. ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ఈ సంవత్సరం అయితే రాజకీయ రంగాల వారికి బాగుంది. వ్యాపార నిమిత్తంగా పాల ఉత్పత్తులు చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది. బ్యాంకింగ్ రంగాల వారికి చాలా బాగుంది. సిఏ అంటే చార్ట్ అకౌంటెంట్ వారికి చాలా అనుకూలంగా ఉంది. అలానే వీరికి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వారికి చాలా అనుకూలంగా ఉంది. ఇంకా ముఖ్యంగా అనుకూలంగా ఉందంటే రైతులు, ధనుసు రాశిలో పుట్టినటువంటి వారికి రైతులకి ఇంకా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం. ఎక్కడైనా పంట భూములు కౌలుకి తీసుకునే సరే పంట పండించినట్లయితే ఎలాంటి పంటలు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు మనం చెప్పినటువంటి వృత్తిలో ఎందులైనా సరే రాణించాలనుకుంటే కనుక వారి
ఇంట్రెస్ట్ ప్రకారంగా ఆ వృత్తులు ఎంచుకున్నట్లయితే రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా వీరు రాజులా జీవించి ఇంకొక 10 మందికి అయినా ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు మెండుకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రయత్నము ఈ యొక్క విశ్వవాసునామ సంవత్సరం 2025 సంవత్సరంలోనే వీరు మొదలు పెట్టాలా. ఆ అడుగు ప్రకారంగా మొదటి అడుగు అనేది ఈ సంవత్సరంలో వేస్తే వీరికి దశాబ్ద కాలం వరకు కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. ఇంకా వీరికి మంచి పరిహారాలు ఉన్నాయి. ఆ పరిహారాలు చేసుకున్నట్టయితే ప్రతి మాసంలో కూడా పరిహారాలు చేసుకుని సంవత్సరం మొత్తం పరిహారాలు చేసుకున్నట్టయితే ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి వెసులుబాటు, గ్రహాల నుంచి వచ్చిన అశుభ దృష్టి కూడా వీరికి శుభదృష్టిగా మలుచుకొని వీరికి ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో గ్రహాలు అవన్నీ కూడా మంచిగా ఉండేలాగా ఉంటాయి. కాబట్టి వీరికి ఒక చిన్న పరిహారం రెమెడీ కూడా మనము చెప్దాము. అయితే వీరు కొంతమంది నామనక్షత్రంతో ఉంటారు, అంటే వారి యొక్క పేరును పట్టేసి ఇది మా రాశి అనుకునే వారు కొంతమంది ఉంటారు. లేదు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉండేసి వారి నక్షత్రం అదే ఉంటే కనుక ఖచ్చితంగా వీరికి ధనుసు రాశి వస్తుంది అని చెప్పేసి కొంతమంది ఉంటారు. అయితే వీరి అందరికీ అనుకూలంగా ఉండాలంటే ఒక చిన్న పరిహారం కూడా వీరు చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే వీరు ప్రతి మాసంలో కూడా చేయవలసినటువంటి పరిహారం వీరు ద్వాదశి రోజున లేదా చతుర్దశి రోజున లేదా పౌర్ణమి అమావాస్య రోజున అయినా సరే ఈ యొక్క రెమెడీ అనేది వీరు చేయొచ్చు. ఏంటి అంటే మనకి పూజా సామాగ్రిలో పిడక, ఆవు పిడక దొరుకుతుంది. ఆవు డైరెక్ట్ పిడక వేయదు, పేడ వేస్తుంది. ఆ పేడని ఎండబెడితే పిడక అవుతుంది. ఆవు పిడకలు అంటే ఇస్తారు. ఈ ఆవు పిడక తీసుకొని గుగ్గిలము, అలానే గుగ్గిలంతో పాటు సాంబ్రాణి, మైలుతుత్తము, ఈ 3 పూజా సామాగ్రిలో దొరుకుతాయి. ఈ 3 తీసుకొచ్చుకొని ఇంట్లో బిర్యానీ ఆకు ఒక చిన్న చిన్న పీసెస్ చేసుకొని, అలానే చెక్క, దాల్చిన చెక్క పౌడర్ చిన్నగా ఒక మనం బొట్టు ఉంచుకునేంత 1 గ్రాము సుమారుగా ఉంచుకొని ప్రతి మనం అనుకున్నటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు సాయం సంధి వేళలో 5 గంటల 40 నిమిషముల తర్వాత వీరు ప్రతి వారంలో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో ధూపం వేసినట్లయితే ఆ ధూపం వీరు కూడా తీసుకున్నట్టయితే కొంత తీసుకోవాలి, లేకపోతే లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతవరకు తీసుకున్నట్లయితే వీరిలో ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు, ప్రకృతి నుంచి దోషాలు, అలానే వీరికి కాలసర్ప దోషం, నాగదోషం, కుజు దోషం, రాహుకేతు దోషం, అలానే పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం ఇవన్నీ కూడా కొంతమేర తొలగేసి మనం ఏదైతే అనుకున్నామో ప్రెడిక్షన్స్ ఆ వాటి మేర ముందడుగు వేసేదానికి ఎక్కువ ఆస్కారాలు కనబడుతున్నాయి. మరొకటి, ఉదయించేటువంటి సూర్యునికి గురువారం లేదా ఆదివారం రోజున ఉదయించే సూర్యునికి నీళ్లు ఆగ్ని చేసి గోధుమ రవ్వతో చేసినటువంటి పిండి పదార్థం ఏదైతే ఉందో, గోధుమ పిండి కానీ గోధుమ రవ్వతో చేసిన తీపి పదార్థం ఏదైతే ఉందో అది ఉదయించే సూర్యునికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని వీరు ప్రసాద రూపంగా కనుక స్వీకరించినట్లయితే అది ఎవరికైనా దానం ఇచ్చినా కూడా వీరికి మంచి జరుగుతుంది. తర్వాత వీరు మరొక రెమెడీ, రాగి చెమ్ము కానీ పాత్ర కానీ గ్లాస్ కానీ ఏదో ఒకటి తీసుకొని, లేదా రాగి నాణ్యం కానీ తీగ కానీ ఏదో ఒకటి తీసుకొని ఆ రాగి తీగ, నాణ్యమో, చెమ్ము, గ్లాసు ఏదో ఒక పాత్ర తీసుకున్నట్టయితే కనుక ప్లేట్ వాడకూడదు, ప్లేట్ అయితే తీసుకోకూడదు, ఇలాగనే ఉండాలి తీసుకునేవి. ఇవి ఏదో ఒకటి తీసుకొని దానికి సరిపడా వీరు ఏదైతే తీసుకుంటారో దానికి సరిపడా వీరు గోధుమలు, ఒక దోసెట్లో గోధుమలు తీసుకొని దాంట్లో చెమ్ము పెట్టేసి పారేటువంటి నీటిలో వీరికి ఉన్నటువంటి కోరికలు కానీ, వీరు తీర్చుకోవాల్సిన గోల్స్ కానీ, వీరు చేయవలసినటువంటి పనులు కానీ, ఏదైతే కోరికలు ఉన్నాయో, ఏవైతే దోషాలు ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు పారేటువంటి నీటి దగ్గరికి వెళ్ళేసి ఇలా చేతిలో పెట్టుకొనేసి ఆ ఉదయించే సూర్యుడి వైపు చూసి అక్కడ మనం అనుకున్నటువంటి కోరికలు తీరాలి అని చెప్పేసి ఆ నీటిలో వదిలినట్లయితే ఇది ఉదయం సమయంలో చేస్తే మరీ మంచిది. చేస్తే వీరికి అనూహ్యమైనటువంటి ధనధాన్యాలు కూడా వీరికి తొలతూగేలా ఉన్నాయి ఈ రెమెడీస్. మరొక రెమెడీ ఉంది, కలరు. వీరికి వరించేటువంటి కలర్ సంవత్సరం మొత్తం కూడా మంచి పని కోసం వెళ్ళేటప్పుడు కానీ, ఆర్థిక సంబంధించినటువంటి విషయాలకు వెళ్ళేటప్పుడు కానీ, జాబ్లో వెసులుబాటు కోసం, కొత్త జాబ్ కోసం ప్రయత్నము, జీవితంలో ముందడుగు వేయడానికి ప్రయత్నించే ప్రతిసారి కూడా మనం చెప్పేటువంటి కలర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాడుకొని వెళ్తే కొంతమేర వీరికి కొంత మంచి ప్రయోజనం అయితే ఉంటుంది. నరదిష్టి ప్రభావం కూడా వీరికి తగ్గుతుంది. దాంట్లో వీరికి ముఖ్యంగా వచ్చేసి ఆరెంజ్ కలర్, అలానే పింక్, అలానే బ్లాక్, లేదు వైట్, ఈ 4 కలర్లు వీరికి సంవత్సరం మొత్తం కూడా వరించేలా ఉన్నాయి. వీరికి కలిసి వచ్చేటువంటి వారం సోమవారం, గురువారం వీరికి బాగా కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చేటువంటి వీరికి కలిసి వచ్చేటువంటి నెంబరు 6, 7, 9, 13. వీరికి కలిసి వచ్చేటువంటి నెంబరు ఇది 24 కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. వీరికి ఇవే కాకుండా ఇంకా సంవత్సరం మొత్తం కూడా వెళ్ళేదానికి ఆరాధన,
వీరు హనుమాన్ మందిరంలో ఆరాధన చేసినట్లయితే, గారెల దండ వేసినట్లయితే, 109 గారెలతో దండ వేసినట్లయితే, లేదా ఒక వారం ఆకు పూజ చేయించాలి. ఇలా సంవత్సరం మొత్తంలో 3 సార్లు చేయించాలి. 3 మాసాలకు ఒకసారి అయినా ఆకు పూజ చేపిస్తా హనుమాన్ మందిరంలో. వీరికి అనూహ్యమైనటువంటి ధనధాన్యాలు కూడా తొలతూగేలా ఉంటుంది. ఇవన్నీ పరిహారాలు కూడా ఏదో ఒకటి చేసుకున్నా కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఎవరైనా, ధనుసు రాశి వారు ఎవరైనా సరే ముస్లిమ్స్ కూడా ఉంటే కనుక ఆ ముస్లిమ్స్ కూడా వారు కూడా జపం చేసుకోవచ్చు, పారాయణం చేసుకోవచ్చు. వారికి ఉండేటువంటి మంత్రం బిస్మిల్లా రహమాని రహీం అనే ఒక మంత్రాన్ని 109 సార్లు ప్రతిరోజు కూడా పారాయణ రూపంగా చేసుకొని చేతులు ఏదైనా గ్లాస్ పెట్టుకొని కనుక ఆ గ్లాసులో నీరు వీళ్ళు సేవించవచ్చు. వీరి మీద చల్లుకుంటే కూడా నరదిష్టి, నరప్రభావం అన్నీ కూడా వీరికి తొలగిపోతాయి. ఇది ప్రతి ఒక్కరు కుల మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. మరొక దాంట్లో మళ్ళీ మనం చూద్దాము. జై శ్రీమన్నారాయణ.